హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను అండ్ మీరు కూడా అందరూ బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు శ్రీరామనవమి కాబట్టి పొద్దున్నే మా అక్క పూజ చేసింది ఇట్లా. అండ్ ఇలా శుక్రవారం కాబట్టి మేము 108 రూపాయి కాయిన్స్తో పూజ చేస్తామన్నమాట. శుక్రవారం మా అక్క అయితే ఇట్లా పూజ అయితే చేయడం అయితే జరిగింది. నేను వీడియో తీస్తున్నా. ఒక్కొక్కసారి మా అక్క ఒకరోజుసారి నేను చేస్తామన్నమాట. ఖచ్చితంగా ఇంట్లో దీపారాధన అనేది ఖచ్చితంగా జరిగి తీరాలి అనేది మేమైతే ఆనవాయితీగా పెట్టుకున్నాం. నేను ఇంకా మా ఇది రొటీన్ అనమాట.
ఇగో మా ఇంటి ముందు కోతి, మా గేట్ లోపల చెట్లు ఉన్నాయి. చెట్ల మీద ఏంటి కాలు తెచ్చుకొని తింటున్నాయి అనమాట. చూడండి దాని పన్ని మూమెంట్స్, ఒకటి కాదు రెండు కాదు, దాదాపు 20-30 కోతులు అనమాట. అవన్నీ తీసేంత సాహసం మేము చేయలేదు. అయితే 2 మాత్రమే మాకు ఎదురుగా ఉంటే మా వదిన డోర్ లోపల నుంచి తీసింది ఇది సీక్రెట్గా. చూడండి మొత్తం ఎలా ఇంత ఫన్నీగా చేస్తున్నాయో. ఈ కోతుల గురించి చెప్పాలంటే ఒక హిస్టరీ అనమాట. ఎట్లా అంటే ఇళ్ళల్లో ఉన్న పప్పులు, బియ్యము, ధాన్యము ప్రతి ఒక్కటి తీసుకొచ్చి బయట ఇట్లా తీసుకొచ్చి వేస్తాయి అనమాట. వాము ఒకటి కాదు రెండు కాదు, మాకైతే అన్ని డోర్లు లాక్ చేసుకుంటాం మేము. దొంగల కన్నా భయపడుతున్నాం లేదు కానీ కోతులకు మాత్రం ఖచ్చితంగా భయపడాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళ చేతుల నుంచి కూడా గుర్తుంటుంది. ఒకటి కాదు రెండు కాదు, మా ఇంటి మీద మార్కెట్ ఉంటుంది. మరి కారణం తెలుసా ఎట్లా అంటే కొన్ని వందల కోతులు వచ్చేసారి పాపం వాళ్ళు ముసలోళ్ళు ఉంటారు, కూరగాయలు అమ్ముకునే వాళ్ళు అన్ని పరుచుకున్న తర్వాత వచ్చి ఇదోట అల్లుకొని వెళ్తుంటుంది. వాము కోస కానీ ఏం చేయడం దానికి. వాటికి కూడా అడవులు అన్నీ కొట్టేయడం వల్ల వాటికి చాలా ఇబ్బంది అవుతుంది. అఫ్కోర్స్ అందరికీ తెలుసు. అవి ఎట్లా జంపింగ్ చేస్తున్నాయి చూడండి. మా ఇంటి మీద చెట్టు ఉంది, ఆ చెట్టు మీద ఎన్ని కోతులు ఉంటాయో మాకు తెలుసు. మాకు భయం అవుతుంది కానీ ఏం చేయలేం దాన్ని. ఇంకో ఇటు ఉరుకుతాయి అటు ఉరుకుతాయి, ఒక దగ్గర ఉండయి. ఇక వీటి కోతి చేష్టలు అంటారు కదా, ఇక కోతి చేష్టలు ఇవన్నీ. మీకు అందరికీ ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. మీకు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయి ఉంటారు. కోర్స్ కోతులు ఎక్స్పీరియన్స్ అవ్వడం కూడా చాలా ఒక మెమరబుల్ మూమెంట్ అనమాట. పాపం వాటిని చూస్తే నాకు కూడా బాధ అనిపిస్తుంది. మాకు చెట్లు అనేవి ఉంటుంటే అవి చెట్ల మీదనే ఉండేవి. ఊర్లో ఇట్లా విలేజెస్లకి ఇండ్లలోకి రాకపోతుండే. కానీ అడవులన్నీ కొట్టేయడం వల్ల వాటికి స్వాతంత్రంని మనం మన వల్లనే అవి ఇట్లా రోడ్డు పాలైనాయి కాబట్టి మన ఇండ్లలోకి వచ్చి ఇట్లా చేస్తాయి అనమాట. ఇదండి ఈరోజు మా ఇంట్లో ఉన్నటువంటి కోతితో మేము పడ్డ స్ట్రగుల్స్ అనమాట. మరిన్ని అప్డేట్స్ మళ్ళీ ఇలాగే వస్తాయి.